హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ గోబీ 65 అండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. గోబీ 65 చేసుకోవడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని కట్ చేసుకొని బాయిల్డ్ వాటర్లో 5 to 8 minutes ఉంచి వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేలోపు కాలీఫ్లవర్స్ని మ్యారినేట్ చేసుకుందాము. వేడి నీళ్ళలో 5 to 10 minutes ఉంచిన ఈ కాలీఫ్లవర్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 tablespoon కారం, రుచికి తగినంత సాల్ట్, బైండింగ్ కోసం అని చెప్పి 2 tablespoons కార్న్ఫ్లోర్, 1/2 tablespoon పెప్పర్ పౌడర్, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా కాలీఫ్లవర్కి బాగా కోట్ చేసుకోవాలండి. అవసరం అనుకుంటేనే 1 tablespoon వాటర్ని యూస్ చేయాలి, లేదంటే సరిపోతుందండి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్స్ని ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కాలీఫ్లవర్స్ని ఫ్రై చేసుకునేప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, కానీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కోటింగ్ చేసుకునేప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఎలాంటి కలర్ని యూస్ చేయలేదు. ఇవి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ సరిగా కుక్ అవ్వండి. చూడండి, ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని కాలీఫ్లవర్స్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక గరిట ఆయిల్ ఉంచేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 tablespoons గ్రీన్ చిల్లీ సాస్, 2 tablespoons రెడ్ చిల్లీ సాస్, 2 tablespoons టమాటో సాస్, 1 tablespoon వెనిగర్, 1 tablespoon సోయా సాస్, 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon కారం, 1 tablespoon కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకొని ఈ మిక్చర్ని కూడా ఈ సాసెస్లోకి యాడ్ చేసుకోవాలండి. వీటన్నింటిని కొంచెం కుక్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వెంటనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో డెకరేట్ చేసేసుకోవాలి. ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. టీ టైమ్ స్నాక్ రెసిపీగా కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఒకసారి టేస్ట్ చేసేద్దాము. పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా సాఫ్ట్గా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్, అండ్ ప్లీజ్ డూ follow me on Instagram also. Thank you for watching the video, and thank you for supporting me.